మీ అందరికీ తెలుసండి, కోనసీమ స్పెషల్ వచ్చేసి తేనెపాకం. మీరు కోనసీమ వైపు జర్నీ చేస్తున్నప్పుడు చూడండి, రోడ్ సైడు తేనెపాకం బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. అది దిబ్బరొట్టి తేనెపాకం స్పెషల్ అక్కడ. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు నేను దిబ్బరొట్టి ప్రిపేర్ చేశాను నా బ్రేక్ఫాస్ట్కి. అది తేనెపాకం వేసుకొని తింటున్నాను. కోనసీమ స్పెషల్ అండి, చాలా బలమైన ఫుడ్ కూడా. మీరు ఎప్పుడైనా కోనసీమ వెళ్ళారా? కోనసీమ వెళ్ళినప్పుడు ఆ జర్నీయే ఎంతో మజాగా ఉంటుంది అన్నమాట. మొత్తం చుట్టూ ప్రకృతి, కొబ్బరి తోటలు, గ్రీనరీ చాలా బాగుంటుంది. దిబ్బరొట్టిలో వేసుకొని తింటారు, ఒక 2-3 చట్నీలతో వేసుకుంటారు. అలాగే మనం ఇంట్లో ఈ తేనెపాకం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చేసుకున్నప్పుడు ఇడ్లీ, దోశ, దిబ్బరొట్టి, ఈ మినప దిబ్బరొట్టి అన్నది చాలా బలమైన ఫుడ్ అండి. ఇది పిల్లలకి మీరు ఇంట్లో ఎక్కువ పెట్టండి, నడుం బలం అన్నమాట. ఆడపిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఈ తేనెపాకం మేము బాగా వాడతాం. ఇదైతే నాకు ఇచ్చింది మా నైబర్స్ వాళ్ళ ఊరిని తెచ్చారని చిన్న బాటిల్ ఇచ్చారు. నేను వేసుకొని తింటూ సరదాగా మీకు చూపిద్దామని తేనెపాకంతో ఇలా ముంచుకొని తింటాను. దాంతోపాటు ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను నేను. ఇంకా చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. మర్చిపోకండి, కోనసీమ వెళ్ళినప్పుడు తేనెపాకం బాటిల్స్ అయితే తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతాయి. మనం చట్నీలు చేయనప్పుడు, అంటే అంత టైం లేనప్పుడు, హడావుడైనప్పుడు జస్ట్ పిండి ఉండి మనం దోశ, ఇడ్లీగా వేసుకుంటాం. అప్పుడు ఈ తేనెపాకంతో తింటూ ఉంటే బోర్ కొట్టదు. బాగా హెల్దీ ఫుడ్, ట్రై చేయండి.